ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఈశావాస్య ఉపనిషత్ ఈశావాస్యం అనేటువంటి మొదటి మంత్రం, మొదటి పదం నామధేయముగా కలిగినటువంటిది. అందుకని ఈశావాస్యాది మంత్రాహ అని అవతారణికలో భగవత్పాదుల వారు ఈశావాస్యం అనేటువంటి పదంతో మొదలైనటువంటి ఈ మంత్రములు, ఈ వేద మంత్రములు అని ఉపోద్ఘాతం చెప్పడం జరిగింది. అది మొదటి రోజు చెప్పుకున్నాము. నిన్న ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధా మాగృధ కస్యస్విద్ధనం. దీనికి శాంకర భాష్యము వివరణ చెప్పుకోవటం అయింది. ఈ ఉపనిషత్తులో మొత్తం 18 మంత్రాలు ఉన్నాయి. మొట్టమొదటి మంత్రం అంతా కూడా బ్రహ్మమయము, అంతా కూడా పరమాత్మమయము, ఆ విధంగా దర్శించాలి. ఈశావాస్యం ఇదగం సర్వం. సర్వం అంటే ఇంకా యత్కించ జగత్యాం జగత్, కించిత్ కూడా ఇంకా ఈశ్వరుడి కంటే భిన్నమైనటువంటిది లేదు. ఈ భావన డెవలప్ అవ్వాలి. తేన త్యక్తేన భుంజీధా మాగృధ కస్యస్విద్ధనం. గృధ అంటే దేని యందు కూడా అపేక్ష ఉండవద్దు. దీనికి విస్తృతంగా అర్థం నిన్న చెప్పుకున్నాము. సో పునః అందులోకి వెళ్ళటం లేదు. అది మొదటి మంత్రంలో చెప్పి ఈ భావనలో చూడలేనటువంటి వాళ్ళు ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం కర్మల్ని చేస్తూ యావజ్జీవం అంటే శతాయుష్ అనేటువంటిది ఉంటుంది. అందరూ కూడా శతాయుష్కులు, మానవులు అనేటువంటి భావనలో ఉన్నటువంటి శతాయు సంవత్సర ఆయుని కర్మల్ని చేస్తూ సద్వినియోగం చేసుకోవాలని రెండో మంత్రం చెప్తుంది. మొట్టమొదటి మంత్రం మాత్రమే విద్య, జ్ఞానానికి సంబంధించినటువంటిది. అంతా ఈశ్వరమయంగా చూడండి అని చెప్పింది ఏదైతే ఉందో అది జ్ఞానమయం, అంటే జ్ఞాన భావన. రెండోది కర్మల్ని చేయండి. జ్ఞాన భావనలో నిలవటం రాలేదు కాబట్టి, ఇప్పుడు పరిగెత్తడం రాలేదు, రానివాడికి ఏం చెప్తున్నారు? నడకడ ప్రాక్టీస్ చేయన్నారు. నాకు నడవటం కూడా రాదు. సరే తప్పటడుగులన్న ప్రయత్నం చెయ్యి. లేచి కింద పడతాను, పడితే పడ్డావు, ముందు ప్రయత్నం అయితే చేయాలిగా. ఈ విధంగా శృతిమాత కూడా రెండో మంత్రంలో కర్మల్ని చేయండి. 100 సంవత్సరాలు నేను జీవించాలి, ఆ 100 సంవత్సరాలు కర్మలను చేస్తూ వేద విహితమైనటువంటి కర్మలు అంటే ఇక్కడ చేస్తూ ఉండాలి అని చెప్పి, ఇది కూడా అవిద్యే, కర్మ కూడా. ఆ అవిద్యలో మునిగిపోతారేమో, ఈ కర్మలు చేసి ఇంకా ఇదే శాశ్వతం అనుకుంటారు. సరే జ్ఞానం పట్టలేదు, కానీ కర్మలు కాస్త అవగాహన వచ్చింది, చేశారు. 100 సంవత్సరాలు ఇదే చెయ్యని రెండో మంత్రంలో చెప్పి, చెయ్యని అంత మాత్రాన్ని ఇంకా ఇదే శాశ్వతము, ఇదే ఉత్తమము, ఇంక ఇంతకంటే ఉత్తమం లేదని అనుకుంటారేమో అని అవిద్వన్ నింద, అటువంటి అవిద్వాంసులని నిందించడం మూడో మంత్రంలో జరుగుతుంది. ఈ 3 అయిపోయిన తర్వాత దాదాపు 8 మంత్రాలు జ్ఞానానికి సంబంధించిన వివరణ వస్తుంది. ఆ తర్వాత 10 మంత్రాలు కర్మకి సంబంధించినవి ఉంటాయి. మొత్తం 10 మంత్రాలు కర్మకి. కర్మ అంటే ఇక్కడ కర్మ, ఉపాసన రెండింటికి సంబంధించి. 8 మంత్రాలు జ్ఞానం శ్రేష్టత్వం, జ్ఞాన శ్రేష్టత్వం గురించి చెప్తూ జ్ఞాన ఆచరణ ఫలితము ఇవి చెప్తాయన్నమాట. ఇది సంక్షిప్తంగా ఈశావాస్యోపనిషత్తు యొక్క అమరిక. ఇలా అమరించినటువంటి ఈశావాస్యోపనిషత్తులో రెండో మంత్రం ఈరోజు చూస్తున్నాము. చెప్పండి నాతోటి. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగం సమాహ ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. కలిపి చదివితే కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగం సమాహ ఏవం త్వయి నాన్యథేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇహ కర్మాణి కుర్వన్నేవ శతం సమాహ జిజీవిషేత్. జిజీవిషేత్ అంటే 100 సంవత్సరాలు జీవించడానికి ఇచ్ఛ కలిగి ఉండుము. ఎందుకు కలిగి ఉండాలి? ఇచ్ఛ అంటే కుర్వన్నేవేహ. కిం కుర్వన్నేవేహ? కర్మాణి కుర్వన్నేవేహ. ఇహ కర్మాణి కుర్వన్నేవ శతం సమాహ జిజీవిషేత్.
ఏవం త్వయి నరే ఇతో నా అన్యథా అస్తి ఏన కర్మ న లిప్యతే. ఇంతకంటే ఇంకొక ఉపాయం లేదు. అంటే జ్ఞానం ఎలాగూ రాలేదు కాబట్టి ఇంతకు మించిన ఉపాయం లేదు అని ఇదే ఉత్తమ ఉపాయం అని చెప్పటం. అంటే ఇది ఆపేక్షిక ఉత్తమ ఉపాయము. నెక్స్ట్ బెస్ట్ అంటాం కదా, 100కి 100 వచ్చాయి బెస్ట్. అలా 100కి 100 ఎవరికి రాలా, 90 వచ్చాయి. 90 ఉన్నదే హైయెస్ట్ అనుకోండి, హీఈస్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద క్లాస్ అంటారా? అలాగే ఇదే నెక్స్ట్ బెస్ట్. ఏది? వేద విహితమైనటువంటి కర్మల్ని ఆచరించటము. ఇది ఆచరించడం ద్వారా లోపం ఉండదు. ఇంతకంటే ఉపాయం లేదు. ఇంతకంటే ఉపాయం లేదు అంటే జ్ఞానం బోధపడలేదు కాబట్టి ఈ స్థితికి ఇంతకంటే గొప్ప ఉపాయం లేదు. వృక్షములు లేని చోట ఏ చెట్టు వృక్షం అనిపించుకుంటుంది? ఆముదం చెట్టే వృక్షం. అబ్బో ఎంత పెద్ద చెట్టు, ఎంత పెద్ద వృక్షము అనుకుంటారు. వృక్షం అంటే అదే అనుకుంటారు ఇంకా. ఎందుకంటే ఆ ఎడారిలో వృక్షాలు పెరగవు, ఆముదం చెట్లు పెరిగినాయి. అబ్బో ఇది ఒక పెద్ద వనము, ఇది ఒక పెద్ద వృక్షం. అలాగే జ్ఞానము అవగాహన రాలేదు. అలాంటి వాళ్ళకి జిజీవిషేత్ శతకం సమాహ, 100 సంవత్సరాలు జీవించడానికి ఇచ్చి కలిగి ఉండు. ఎందుకు అంటే ఈ కర్మల్ని చేస్తూ జీవించాలి. ఏ కర్మలు అంటే వేద విహిత కర్మలు. ఇంతకంటే ఇంకొక ఉపాయం లేదు. కుర్వన్నేవ ఇతి. ఇప్పుడు ఈ భాష్యము యొక్క శైలి, మంత్రంలో నుంచి పదాలని తీసుకుని ఆ పదాలకి విస్తృతంగా భాష్యం, అవసరమైన దగ్గర వివరణ, కొన్ని చోట్ల దాని యొక్క అర్థం తెలిస్తే చాలు, కొన్ని చోట్ల దానికి వ్యాఖ్యానం చేయవలసి వస్తుంది. ఇదే భాష్యం. ఇప్పుడు మొట్టమొదటిగా శాంకర్ భాష్యం దీనికి కుర్వన్నేవ ఇతి, ఆ పదాన్ని తీసుకుని దానికి భాష్యం వివరిస్తున్నారు. కుర్వన్నేవ నిర్వర్తయన్నేవ. కుర్వన్నేవ అనేటటువంటి దానికి అర్థము నిర్వర్తయన్ ఏవ అంటే నిర్వర్తిస్తూ. ఏ నిర్వర్తిస్తూ? ఇహ కర్మాణి, కర్మలను నిర్వర్తిస్తూ, ఈ కర్మలను నిర్వర్తిస్తూ. ఎటువంటి కర్మలు? అగ్నిహోత్రాదీని జిజీవిషయేత్. జిజీవిషేత్ అంటే జీవితం ఇచ్చేత్. ఎంతకాలం? శతం. శతం అంటే శతసంఖ్యాకాః సమాహ సంవత్సరాన్. 100 సంవత్సరాలతోటి సమానమైనటువంటి జీవితకాలాన్ని జీవించకోరుకో. ఎందుకు అనంటే ఇహ కర్మాణి నిర్వర్తయన్, ఈ కర్మల్ని నిర్వర్తించటానికి, లేదా ఇక్కడ కర్మల్ని నిర్వర్తించటానికి. కర్మాణి నిర్వర్తయన్ 100 సంవత్సరాలు ఎందుకు అనంటే తావద్హి పురుషస్య పరమాయు నిరూపితం. ఒక మనిషి యొక్క జీవితకాలం ఎంత అంటే ఆశీర్వదించేటప్పుడు కూడా ఏం చెప్తారు? శతాయుష్మాన్ పుత్ర పౌత్రాన్. కఠోపనిషత్తులో కూడా యమధర్మరాజు నచికేతసుడికి అదే ఇచ్చారు వరం. నీకు పూర్ణాయుషిస్తున్నా, నీ వంశంలో వాళ్ళందరికీ కూడా శతాయుష్మంతులు అయ్యేటట్లుగా అనుగ్రహిస్తాను, వరం ఇచ్చేస్తా. శతాయుష్ పుత్ర పౌత్రాన్ వృణీష్వ అంటే 100 సంవత్సరాల ఆయు అంటే పూర్ణాయుష్కులు అయినటువంటి పుత్రులను పౌత్రులను కూడా కోరుకో, ఇచ్చేస్తా. చూడండి ఎంత ప్రలోభం పెట్టినా కూడా నచికేతసుడు కఠోపనిషత్తులు లొంగల. మనం ఆ షాప్లో ఏదో ఒక 20% డిస్కౌంట్ ఎక్కువ ఇస్తున్నాడండి, ఒక 2 రోజులు సేల్ ఉంది అని అంటే వెళ్ళిపోతారేమో. అన్ని చోట్ల 10% ఇస్తే వీడు 50% సేల్ అంటాడు. అంతే. ఉపనిషత్తు శ్రవణం ఏముందండి, రేపు చేయొచ్చు, ఎల్లుండి చేయొచ్చు, వెళ్ళిపోదాం. దానికి రికార్డు ఉంటుంది కదా, ఆ రికార్డు విందాం. యూట్యూబ్లో పెడతారులేండి, లేకపోతే ఆయన యూట్యూబ్లో పెడతారు కాబట్టి విందాంలే. అక్కడ మనం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది తెలిసిపోట్లా. మళ్ళీ అడిగేది మాత్రం ఏమడుగుతాం? నాకు మోక్షం కావాలి గురువుగారు, నాకు మళ్ళీ జన్మొద్దు, నాకు మళ్ళీ జన్మ రాకుండా ఉపాయం చెప్పండి. మీ పాదాలను ఆశ్రయిస్తాము. పాదాల్లో ఏముంది? మట్టి తప్ప. మీ బుద్ధిలోనే ఉంది అంతా. నాకు మోక్షం కావాలి, దానికి నేను ఇది చెయ్యాలి అనేటువంటి బుద్ధి కుశలత, బుద్ధి శుద్ధత ఉంటే మీకు మోక్షం వచ్చేస్తుంది. తావద్ధి పురుషస్య పరమాయు నిరూపితం. ఆ పరమాయు అంటే మ్యాక్సిమం బతికేటువంటిది 100 సంవత్సరాలు అని. తథాచ ప్రాప్త అనువాదేన యత్ జిజీవిషేత్ శతం వర్షాణి తత్ కుర్వన్నేవ కర్మాణి ఇది ఏతద్ విధీయతే. విధీయతే అంటే విధింపబడుతోంది. ఏది విధిస్తోందంటే శృతిమాత, వేదమాత చెప్తోంది, ఇవి చేస్తూ 100 సంవత్సరాల ఆయుష్ని సద్వినియోగం చేసుకో నాయనా అని. ఎందుకని చెప్తోంది? నీకు ఇంకా జ్ఞానం అనేది ప్రవేశం కలగల కాబట్టి నువ్వు కర్మల కనీసం ఇదన్నా చెయ్యి.
కర్మల్ని. సో 100 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చారు, ఆ ఆయుష్ను సద్వినియోగం చేసుకునేటట్లుగా జీవించాలి, 100 సంవత్సరాలు జీవించాలని కోరుకోకు, నాకు పూర్ణాయుష్ కావాలి. ఇప్పుడు 80 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా ఇంకొక 15 సంవత్సరాలు అయితే నేను సెంచరీ కొట్టేస్తానండి, ఇంకో 20 సంవత్సరాలు అయితే సెంచరీ కొట్టేస్తానండి అని అంటారు. ఎందుకంటారు అంటే వాళ్ళకి 100 బతకాలి, 100 అయ్యింది, ఇంకో 10 సంవత్సరాలు ఆయుష్ ఇస్తా అంటే వద్దంటున్నారా? కానీ ఎలా బతకాలి? ఆ 100 సంవత్సరాలు వేద విహిత కర్మలనైనా ఆచరిస్తూ, లేదా ఉత్తమమైనటువంటిది జ్ఞాన మార్గంలో ఉండటం, లేదు హీనపక్షం వేద విహిత కర్మలను ఆచరిస్తూ. కానీ ఈ కాలంలో అనుభవం మాకే తెలుస్తోంది, 50 దాటిపోయిన తర్వాత శరీరంలో పూర్వ తరాల్లో ఉండేటువంటి సత్వం మా తరానికి లేదు, మా తరం వాళ్ళకంటే తర్వాత వాళ్ళకి ఇంకా తక్కువ. 100 సంవత్సరాలు బతికి ఏం చేస్తాం? 100 సంవత్సరాలు బతకడం అవసరమా? ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నంతకాలం శంకర భగవత్పాదుల వారి యొక్క శాంకర భాష్యం, వేద సూచితమైనటువంటి ఉపనిషత్ పఠనం, శ్రవణం, విచారణ ఇది చెయ్యాలి. లేదు ఒంట్లో ఓపికంటే నిత్యాగ్నిహోత్రంలోనో లేకపోతే నిత్య జపతప అనుష్ఠానంలోనో బతకటం. ఇవి కాకుండా మిగతావి 100 సంవత్సరాలు ఆ దారుఢ్యమైనటువంటి దేహం కలిగి ఉన్నా కూడా ఒక చెట్టు బతికింది, మనం బతికాం, అంతకంటే తేడా ఏమి ఉండదు. ఒక చెట్టు బతికింది, ఒక రాయి ఉంటుంది, రాయి కొన్ని వేల సంవత్సరాలు అలాగే ఉంటుంది, కానీ ఒదిగింది ఏముంది? సో గొప్ప ఆయుర్దాయం ఈ ఉంటే శృతిమాత ఏం చెప్తుందంటే కర్మల్ని చేస్తూ బతుకు, కనీసం వేద విహిత కర్మల్ని. లేదు నాకు వేదం తెలియదు, నేను రోజు లలిత సహస్రనామం చదువుతా, రోజు జపం చేస్తా, రోజు నేను అమ్మవారి పూజ చేసుకుంటా, అమ్మవారిని నిరంతరం స్మరిస్తా, సదా జపం చేసుకుంటా, ఇలాంటి విధానంలో ఉంటే ఉత్తమం. కర్మ ప్లస్ ఉపాసన ఇక్కడ కర్మాంటంలో. సో జీవించాలి, ఎంతకాలం జీవించాలి అనేటువంటి కోరిక ఉందో అంతకాలము కూడా ఈ కర్మలని చేస్తూ, కర్మ అంటే ఇక్కడ ఉపాసన కూడా సమ్మిశ్రితమైనటువంటిది, కర్మ ప్లస్ ఉపాసన చేస్తూ జీవించాలి. ఈ విషయాన్నే శృతిమాత విధీయతే, విధిస్తోంది. ఏవం ప్రకారేణ త్వయి జిజీవిషతి నరే నరమాత్ర అభిమానిని ఇతః ఏతస్మాత్ అగ్నిహోత్రాదీని కర్మాణి కుర్వతః వర్తమానాత్ ప్రకారాత్ అన్యథా ప్రకారాంతరం నాస్తి. అన్య ప్రకారం లేదు, అన్యత్ ప్రకారం. అన్యథా ప్రకారాంతరం, ప్రకారాంతరం అంటే ఇతరమైనటువంటి విధానము లేదు, ఇదే విధానము. నాస్తి ఏన ప్రకారేణ అశుభం కర్మ న లిప్యతే, కర్మణ న లిప్యతే ఇత్యర్థః. అంటే కర్మలలో ఈ విధంగా చేస్తూ ఉండటం ద్వారా కర్మల యందు లేపాయమానం కారు. లేపాయమానం అంటే మునిగిపోవటం. జీవించినంతకాలము అగ్నిహోత్రాది కర్మలనే చేస్తూ ఉంటారంటే అక్కడ కర్మలో మునగకుండా ఎలా ఉంటారు? కాకపోతే ఇంతకంటే వేరే ఉపాయం లేదు కాబట్టి ఇది చేస్తూ ఉంటే నువ్వు చేయగా నీకు ఉత్తమలోక ప్రాప్తి అయినా కలుగుతుంది. ఎంతకాలము? నేను మనిషిని, ఇతర జీవజాతుల కంటే కూడా నాకు కొన్ని విశిష్టతలు ఉన్నాయి, నాకు అర్హతలు ఎక్కువ ఉన్నాయి, కొన్ని అర్హతలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇటువంటి అర్హతలతోటి నేను ఇటువంటి కర్మల్ని చేస్తాను, జీవించినంతకాలము చేయగలను. అభిమానం ఉంది కదా, నరమాత్రాభిమానిని. నరే అంటే నరమాత్రాభిమానిని, నేను మనిషిని అనే అభిమానం ఉన్నంత వరకు. ఇక్కడ పురుషుడికి మాత్రమే కాదు, స్త్రీ అయినా కూడా విధి విధానాలు ఉన్నాయి. భగవద్గీత పారాయణ చేయటం, లలితా పారాయణ చేసుకోవటం, లేదా విష్ణు సహస్రనామం పారాయణ చేయటం, లేదా నిత్యం అర్చన, జపము, అన్ని అర్హతలు ఉన్నాయి. సో ఇతర జీవులకు లేని అర్హతలు నాకున్నాయి కాబట్టి నేను ఇవి చేస్తూ ఉంటాను అని. ఇవి చేయగా ఏమవుతుంది అంటే లేపాయమానం కాకుండా లౌకిక వాసనల నుంచి మనస్సును దూరం ఉంచగలుగుతారు, మునిగిపోకుండా. ఈ అగ్నిహోత్రమైనటువంటి ఇలాంటి కర్మల్ని చేస్తూ జీవించటం అంటే యథార్హమైనటువంటి కర్మలు. అగ్నిహోత్రం అందరూ చేయాలనేం లేదు, అందరికీ అన్నిటికీ అర్హత లేదు. ఉదాహరణకి అశ్వమేధ యాగం ఉంది. అశ్వమేధ యాగం చేయడానికి బ్రాహ్మణుడికి అర్హత లేదు, వైశ్యుడికి అర్హత లేదు, ఒక క్షత్రియుడికి మాత్రమే అర్హత ఉంది. నేను బ్రాహ్మణుడిని అశ్వమేధ యాగం చేస్తాను అంటే వేదమాత ఒప్పుకోదు. అలాగే ఇతర వర్ణాల వాళ్ళకు కూడా
కొన్నిటికి అర్హత ఉంది, కొన్నిటికి అర్హత లేదు. అందరికీ అన్నిటికీ అర్హత ఉంది అనే భ్రమలో వద్దు. బ్రాహ్మణుడికి కూడా అన్నిటికీ అర్హత ఉంది అని అనుకోకండి. అలా ఎవరికి వాళ్ళకి విధిమాత విధించింది. యథార్హమైనటువంటి కర్మల్ని చేస్తూ జీవించాలి. నాకు తెలియదు, నాకు దేనికి అర్హత ఉందో తెలియదు. లలిత చదువుకోండి, సహస్రనామం చదువుకోండి, పూజ చేయండి. పూజ చేయడానికి అంతకంటే ఏం అర్హత కావాలి? జపం, గురు ఉపదేశం తీసుకుని జపం చేయండి. ఇంకా అంతకంటే గురువు మంత్రోపదేశం చేసిన తర్వాత ఇంకా అంతకంటే అర్హత ఏం కావాలి? లేదా ధ్యానం నేర్చుకుంటే ధ్యానం చేయండి. ప్రకారాంతరం నాస్తి, అన్యథా ప్రకారాంతరం నాస్తి అంటే ఇంకొక ప్రకారం లేదు, ఇంకొకమైనటువంటి విధానం లేదు. ఏ ప్రకారంగా అంటే ఏ విధానంలో జీవించటం ద్వారా పాపకర్మలు అంటుకోవో, అశుభకర్మలు అంటుకోవో. ఇక్కడ లేపాయమానం అంటే అశుభకర్మలతోటి లేపాయమానం కారు అని. ఈ విద్యుక్తమైనటువంటి కర్మలని ఆచరించటము ద్వారా లేపాయమానం కాకుండా ఉంటారు. లేపాయమానం ఎందులో కాకుండా ఉంటారు? అశుభ కర్మలలో లేపాయమానం కారు. ఇంతకంటే విధానం ఇంకొకటి లేదు. కాబట్టి శాస్త్ర విధిని అనుసరించి మనకి ఏది అర్హత ఉందో లేదా గురువు ద్వారా మనకి ఏది వచ్చిందో దానిని చేస్తూ జీవించాలి. ఇక్కడ పూర్వపక్షి ఆక్షేపణ వస్తుంది. కథం పునః ఇదం అవగమ్యతే పూర్వేణ మంత్రేణ సన్యాసినో జ్ఞాననిష్టోక్త ద్వితీయేన తదశక్తస్య కర్మనిష్ట ఇది ఉచ్యతే. ఏ విధంగా మనకు తెలుస్తుంది? మొదటి మంత్రంలోనేమో జ్ఞాననిష్ట చెప్పారు, సన్యాసికి జ్ఞాననిష్ట. రెండో మంత్రంలో ఏం చెప్పారు? ఆ జ్ఞాననిష్టలో సామర్థ్యం లేనటువంటి వాళ్ళకి కర్మనిష్ట, కర్మలను చేస్తూ బ్రతికేయండి అని చెప్పారు. అనేటువంటిది ఎలా తెలుస్తోంది? ఈ అర్థం ఎలా తీసుకోవాలి? ఇటువంటిది ఇక్కడ పూర్వపక్షి రైజ్ చేసినటువంటి ఆక్షేపణే ఇంచుమించు ఇలాంటిదే మనకి భగవద్గీత 5వ అధ్యాయము మొదటి శ్లోకంలో సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యశ్రేయయే తయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. నాకు నిశ్చయించి చెప్పు. ఒకసారేమో జ్ఞానమే శ్రేష్టమైందంటావు, ఒకసారేమో కర్మే శ్రేష్టమైందంటావు. నన్ను మొత్తం గందరగోళంలో పడేశావు ఓ భగవాన్, ఓ కృష్ణ, ఓ బావా. ఈ గందరగోళంలోంచి నన్ను బయటపడేసి అసలు నేను ఏం చేయాలి ఇప్పుడు చెప్పు, నాకు అర్థం కాకుండా చేస్తావు ఇప్పుడంతా. పూర్వపక్షి సంశయము వింటే అదే గుర్తొస్తుంది. మొదటి మంత్రంలోనేమో జ్ఞానమే శ్రేష్టం అని చెప్పారు. ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీధా మాగృధ కస్యస్వి ధనం. ఈ మొత్తం ఈశ్వరమయంగా చూడు అన్నారు. అంటే ఇది జ్ఞాననిష్టకు సంబంధించినటువంటిది. రెండో దాంట్లోకి వచ్చేటప్పటికి ఏం చెప్పారు? కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ ఏవం త్వయి నాణ్యతయే అతోస్తి నా కర్మ లిప్యతేనర. ఇలా కాకుండా ఇలా చేస్తే అశుభ కర్మల్లో తగులుకోరు అని చెప్పావు. మొదటి మంత్రాన్ని ఆచరించుదామా మనం ఇప్పుడు? రెండో మంత్రాన్ని ఆచరించుదామా? మొదటి మంత్రాన్ని పట్టుకుంటే ఈశావాస్యమిదగం సర్వం అని చూడాలి. రెండో దాంట్లోనేమో కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ 100 సంవత్సరాలు పూర్ణ ఆయుష్ ఉన్నంతకాలము అగ్నిహోత్రాది కర్మలు లేదా గురూపదిష్టమైనటువంటి కర్మలు అవే చేస్తూ బతికేయి. ఏది తీసుకోవాలి ఇప్పుడు? అసలు ఈ అర్థం ఎలా తీసుకోవాలి? దీనికి భగవత్పాదుల వారు వివరణ ఇస్తున్నారు. సందేహం, ఆక్షేపణలు ఏవనెత్తించి దానికి సందేహం ఉచ్యతే. ఇది ఉచ్యతే అంటే దానికి సమాధానం చెప్పబడుతుంది. ఏమని? జ్ఞానకర్మణోహ విరోధం పర్వతవత్ అకంప్యం. ఒక పెద్ద పర్వతం ఉంది, దాన్ని ఊరంతా కలిసి కదపడానికి ప్రయత్నిస్తే జరుగుతుందా? జరపడానికి ప్రయత్నిస్తే జరపగలరా? జరపలేరు. అదేవిధంగా జ్ఞానకర్మణోహో అనేటువంటిది ద్వివచనం, షష్ఠీ ద్వివచనం. జ్ఞానస్య కర్మస్య జ్ఞానకర్మణోహో, జ్ఞానము యొక్క మరియు కర్మ యొక్క విరోధం, భేదం, వాటి మధ్య భేదం ఏదైతే ఉందో ఆ భేదం ఎటువంటిది? పర్వతవత్ అకంప్యం. జ్ఞానానికి కర్మ అంటే కర్మ ప్లస్ ఉపాసన, ఈ రెండింటికి మధ్య ఉండేటువంటి భేదం ఏదైతే ఉందో అది తొలగించడానికి శక్యం కాదు అని చెప్పటం ఇక్కడ. పర్వతవత్ అకంప్యం యథోక్తం న స్మరసి కిం. ఇది చెప్పబడింది ఆల్రెడీ. న స్మరసి కిం, గుర్తు రావటం లేదా నీకు? గుర్తు తెచ్చుకోలేకపోయావా? అనేక
కర్తృత్వాది లోకబుద్ధి సిద్ధం ఉపాదాయ కర్మాణి విహితాని. ఏకత్వ అకర్తృత్వాది జ్ఞాపనార్థం ఈశావాస్యమిత్యాది మంత్రా ప్రవృత్త ఇత్యుక్తం సంబంధ గ్రంథే. అవతారిణికలో ఏం చెప్పాము? అనేకత్వ కర్తృత్వాది లోకబుద్ధి సిద్ధం ఉపాదాయ కర్మాణి విహితాని. ఏకాగ్రత కుదరలేదు, వాడికి కర్మ ఉపాసన చెప్పారు. అదే అక్కడ అనేకత్వ కర్తృత్వ. కానీ ఆత్మ లక్షణంలో ఏంటి? ఏకత్వం ఆత్మ లక్షణం. ఏకత్వం, అకర్తృత్వం, అభోక్తృత్వం, ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు, అంటే జ్ఞాననిష్టకి కావాల్సినటువంటి లక్షణాలు. అలాంటివి లేనప్పుడు, అంటే జ్ఞానానికి సంబంధించినటువంటి లక్షణాలు లేనటువంటి వాళ్ళు, అవి ఎలా ఉంటాయి ఆ లక్షణాలు? అంటే అనేకత్వం. భేదం కనిపిస్తోంది అంటే అనేకత్వం, అది ద్వైతం. ఆ ద్వైతం ఉన్నటువంటి వాడు కర్తృత్వం. అనేకత్వ కర్తృత్వాది లోక బుద్ధి సిద్ధం ఉపాదాయ, అటువంటి బుద్ధి కలిగినటువంటి వాళ్ళకి, అటువంటి బుద్ధిని ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళకేం విధించబడింది? కర్మాణి విహితాని. వాళ్ళకి కర్మల్ని విహితాని విధించటం జరిగింది, బోధించటం జరిగింది. విహితమైనటువంటివి, వాళ్ళకి అదే సరిపోయేటువంటివి. ఏకత్వ అకర్తృత్వాది జ్ఞాపనార్థం, అంటే ఆత్మ శుద్ధము, ఆత్మ ఏకత్వము, ఒకటే ఉండేటువంటిది. అపాపవిద్ధము, శుద్ధం అపాపవిద్ధం, ఏకత్వం, సర్వగతత్వం, నిత్యత్వ, అశరీరత్వ, సర్వగతత్వాది ధర్మాలు. ఈ ధర్మాలన్నీ ఆత్మకు సంబంధించినటువంటివి. ఇలా ఏకత్వ అకర్తృత్వాది వీటిని స్మరించుతూ జ్ఞానాన్ని ఆశ్రయించేటువంటి వాళ్ళకి ఈశావాస్యం ఇత్యాది మంత్రా ప్రవృత్త ఇత్యుక్తం సంబంధ గ్రంథి. అవతారిణికలో ఇదంతా చెప్పడం జరిగింది. నస్మరసి కిం, గుర్తురాలేదా నీకు? ఇంకా ఇహాపి ఉక్తం, అంటే ఇక్కడ కూడా చెప్పబడుతోంది. ఏం చెప్పబడుతోంది? ఇహ అపి, ఇక్కడ కూడా ఉక్తం చెప్పబడింది. ఏం చెప్పబడింది అంటే రెండో మంత్రంలో ఏం చెప్పారు? కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ ఏవం త్వయి నాణ్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే. ఇహాపి ఉక్తం యోహి జిజీవిషేత్ స కర్మాణి కుర్వన్నేవైతి. ఎవరైతే జీవితం మీద ఇచ్చ కలిగి ఉంటారో వాళ్ళకి కర్మాణి కుర్వన్నేవ, కుర్వన్ చేస్తూనే, తుమున్ ప్రత్యం, కుర్వన్నేవ ఇది, కర్మలని చేస్తూనే జిజీవిషేత్, జీవించుదురుగాక, జీవించడానికి ఇచ్చ కలిగి ఉందురుగాక. ఈశావాస్యమిదం సర్వం తేన త్యక్తేన భుంజీధా మా గృధ కస్యస్విద్ధనం. ఇది మొదటి మంత్రంలో చెప్పినటువంటిది. అది ఆత్మనిష్ట యందు ఆసక్తి కలిగిన వాళ్ళకి. అది లేని వాళ్ళకి కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతం. న జీవితే మరణే వా గృధిం కుర్వీత అరణ్యమియాదితి చ పదం తతో న పునరియాత్. ఇది సన్యాస శాసనాత్. సన్యాస శాసనం అనేటువంటి గ్రంథం. అందులో ఏం చెప్తున్నారంటే న జీవితే మరణే వా గృధిం. గృధిం అంటే నిన్న చెప్పుకున్నాం, దురాశ అనేటువంటిది ఒక అర్థం. తెలుగులో సాధారణంగా చెప్పాలంటే దురాశ అని చెప్తాము. దాని యందు ఆకాంక్ష, దేన్నైనా కానీ కోరుకోవటం ఏదైతే ఉంటుందో అదే గృధి, గర్ధ. ఇది చెప్పుకున్నాం నిన్న. అపేక్ష ఉండటం వేరు, అతిశయమైనటువంటి అపేక్ష ఉండటం వేరు. అతిశయమైనటువంటి అపేక్ష అంటే విపరీతమైనటువంటి కోరిక, కాంక్ష. నాకు కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. అతిశయేన అపేక్ష ఏదైతే ఉంటుందో అదే గృధి. మా గృధి కస్యస్మిత్ ధనం. ధనము యందు అపేక్ష కలిగి ఉండొద్దు. ధనం అంటే నీది, నాది, ఇంకొకళ్ళది. ఒక ధనం అనేటువంటిదే కాదు, విషయముల పట్ల అని తీసుకోవాలి. సో నా జీవితే మరణే వా గృధిం కుర్వీత. ఇది ఆపస్తంభ సూత్రంలో చెప్పినటువంటిది. ఆపస్తంభ సూత్రంలో ధర్మసూత్రాలు ఉంటాయి. జీవించడానికి అంటే లౌకికమైనటువంటి వ్యవహారాల్లో సూత్రాలకు సంబంధించినటువంటివన్నీ ఉంటాయి. గృహస్థ ధర్మాలు ఉంటాయి, బ్రహ్మచారి ధర్మాలు ఉంటాయి. ఇది ఆపస్తంభ సూత్రము అంటారు దాన్ని. అందులో ఈ ధర్మాలన్నీ వివరించబడి ఉంటాయి. నా జీవితే మరణేవా గృధిం కుర్వీత అరణ్యమియాత్ ఇతి చ పదం. అరణ్యం అంటే సన్యాసం.
సన్యాసం అంటే బౌద్ధులు వచ్చిన తర్వాతనే వేషధారణ ఇవన్నీ వచ్చాయి. బౌద్ధం రాకముందు కాషాయ వస్త్రాలు కట్టడము అవన్నీ ఉండేవి కాదు. తపస్సు చేసుకోవటం, సన్యాసించిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వచ్చేది లేదు. ఏ కొండ గుహలోనో ఏ అరణ్యాల్లోనో వెళ్ళిపోవటం, తపస్సు చేయటం, అంతే. అదే సన్యాసం. లౌకికమైనటువంటి విషయవాసనలన్నింటినీ త్యజించి ఉండేటువంటి వాళ్ళు. బౌద్ధం వచ్చిన తర్వాతనే ఈ కాషాయాంబరము ఇవన్నీ వచ్చాయి. వేషధారణ, ఈ కాషాయాంబర వేషం ఇదంతా బౌద్ధంతో వచ్చింది. అహింస అనేటువంటిది జైనంతో వచ్చింది. అహింస అనేది వేదంలో లేదని కాదు, ఉంది. కానీ వేదంలో సందర్భాన్ని బట్టి కొన్ని చోట్ల హింస చేయమని ఉంది. హింస చేయటం తప్పు కాదు. ఈవెన్ భగవద్గీత కూడా చెప్తుంది, హత్వైతాన్ ఆతతాయినః, హత్వ ఏతాన్ ఆతతాయినః. స్టార్టింగ్లోనే భగవంతుడు చెప్తాడు అర్జునుడితోటి. ఆతతాయి అంటే కొన్ని రకాలైనటువంటి ద్రోహం చేసేటువంటి వాళ్ళని ఆతతాయి అంటారు. అంటే ఎవరో నీ భూమిని దురాక్రమణ చేశారు, లేదా నిన్ను చంపటానికి అటాక్ చేస్తున్నారు, లేదా నీకు సంబంధించినటువంటి దాన్ని, ఉదాహరణకి పురుషుడైతే అతని భార్యని ఎత్తుకుపోతున్నారు, లేదా భార్య అయితే ఆమె హస్బెండ్కి హాని చేస్తున్నారు, వాళ్ళని ఆతతాయిలు అంటారు. ఆతతాయిని చంపితే దోషం లేదు అని శాస్త్రం చెప్తుంది. అంతేగాని బౌద్ధంలో చెప్పినట్టు అహింస అహింస అని చెప్పాల. గాంధీ పట్టుకున్నటువంటిది ఆ బౌద్ధంలో అహింస. కానీ వేదంలో అహింస అంటే అర్థం వేరు. అహింస అందరికీ విధించింది కాదు, సన్యాసులకు విధించారు. గృహస్థులకు అహింస ఏంటండి? గృహస్థులకు అహింస అసలు కుదురుతుందా? రోజు ఇల్లు ఊడవాలి. ఎన్ని క్రిములు కీటకాలు నశిస్తాయి? ఇప్పుడంటే గ్యాస్ పొయ్యిలు వచ్చాయి. గ్యాస్ పొయ్యిలు వచ్చినా కానీ అందులో ఏం బ్యాక్టీరియా పడి నశించడం లేదని చెప్పగలరా? ఒకప్పుడు చుల్లి అంటే పొయ్యి, పొగ పొయ్యిలు ఉండేవి. ఆ పొగ పొయ్యిలో కట్టెలు పెట్టి ఊది చేసేవాళ్ళు. అలకాలి, అలికినప్పుడు క్రిములు చచ్చిపోలేదా? కట్టెల్లో చెదలు లేవా? యజ్ఞం చేసేటప్పుడు వేసే కట్టెల్లో కూడా చెదలు రావని గ్యారంటీ ఉందా? సో హింస లేకుండా కర్మ ఉండదు. గృహస్థికి కర్మ చేయకుండా గృహస్థ ధర్మం నిలవదు. సో అట్లా తీసుకోవాల్సినటువంటిది సందర్భానికి తగినట్లుగా, ఆశ్రమ ధర్మానికి తగినట్లుగా ఉండాలి. సో ఆపస్తంభ సూత్రం ప్రకారం ఏంటంటే అరణ్యమియాత్ అంటే సన్యసించాలి. సన్యసించంటే మనసా అన్నిటినీ త్యజించాలి. నాది అనేటువంటి భావన, అహం మమ ఈ భావన త్యజించాలి. తతో న పునరియాత్ ఆపస్తంభ సూత్రం ఇది కూడా చెప్తుంది. ఒకసారి సన్యాసించాడు అని అంటే ఇంక అంతే, సన్యాసంలోంచి మళ్ళీ వెనక్కి రావటం ఉండదు. ఇది సన్యాస శాసనాత్, సన్యాస శాసనంలో అక్కడ చెప్తుంది అనమాట. ఉభయోహ ఫలభేదంచ వక్ష్యతి, వాటి యొక్క ఫలభేదము అది కూడా చెప్పబడుతోంది అక్కడే. ఉభయోహ అంటే ఇక్కడ ఏంటి? ఆ రెండు, జ్ఞాననిష్ట కర్మనిష్ట. కోమోహ కశోక ఇది విద్యాఫలం, విద్య అంటే జ్ఞానం. దశమే తతః పరం కర్మఫలం చ వక్ష్యతి, కర్మఫలం కూడా చెప్పబడింది. ఉభయోహ అంటే ఇక్కడ రెండింటి యొక్క, ఏ రెండింటి యొక్క అంటే జ్ఞాన కర్మల యొక్క. కర్మ అంటే కర్మ ప్లస్ ఉపాసన రెండు కలిపి. అలాగే ఇమం ద్వావేవ పంథానౌ అను నిష్క్రాంతతరౌ భవతః క్రియాపథశ్చైవ పురస్తాత్ సన్యాసశ్చోత్తరేణ నివృత్తి మార్గేణ ఏషణాత్రయస్య త్యాగః తయోః సన్యాసపథ ఏవ అతిరేచయతి న్యాస ఏవ అత్యరేచయత్. కర్మ జ్ఞానము రెండింటి యొక్క సముచ్చయం. శంకర భగవత్పాదుల వారు పునః అదే చెప్తారు. నేను కాసేపు కర్మ చేస్తాను, కాసేపు జ్ఞాననిష్ట ఆచరిస్తాను, కుదరదు. రెండు విడివిడిగానే చేయాలి. ఉన్నవి రెండే మార్గాలు, ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గం. నివృత్తి మార్గం శ్రేష్టమైనటువంటిది. ప్రవృత్తి మార్గము అని అంటే ఈ లౌకికమైనటువంటి వ్యవహారాలను చేయటానికి, సముపార్జించటానికి, ఆధారపడినటువంటి వాళ్ళని పోషించటానికి, ఇవన్నీ చేసేటువంటిది ప్రవృత్తి మార్గం. వాటిలో ప్రవృత్తి కలిగి ఉండాలి, తప్పదు. నివృత్తి మార్గం అంటే ఇవన్నీ వదిలిపెట్టినటువంటిది. ముఖ్యంగా పునః భగవత్పాదుల వారు చెప్పేటువంటిది ఐషణాత్రయ సన్యాసము. పుత్రేషణ, లోకేషణ, విత్తేషణ, ఈ మూడు త్యజించాలి. మహానారాయణ ఉపనిషత్తు చెప్తోంది తైత్తిరీయ భాగంలో. సో వేదాలు ఈ రెండు మార్గాల్ని సూచిస్తున్నాయి. 96% ప్రవృత్తి మార్గానికి సంబంధించే వేదం చెప్తోంది, 4% మాత్రమే నివృత్తి మార్గం గురించి చెప్తున్నాయి.
ఈ విషయాన్నే ద్వామిమావధ పంథానౌ యత్ర వేదాః ప్రతిష్ఠితాః ప్రవృత్తి లక్షణో ధర్మో నివృత్తౌ చ సుభాషితః. ఇది మహాభారతం శాంతిపురం. ఇత్యాది పుత్రాయ విచార్య నిశ్చితం ఉక్తం వ్యాసేన. ఎవరా వ్యాసుల వారు అంటే వేదాచార్యేణ విశేషణం. వ్యాసుల వారు విశేషం. వ్యాసేన వ్యాసుని చేత, చేతం చేని తోడంతో తృతీయ విభక్తి. వ్యాసుని చేత ఉక్తం చెప్పబడింది. విశేషణం ఏంటి? వ్యాసేన అనేదానికి వ్యాసుల వారి యొక్క అంటే వేదాచార్యేణ, వేదాచార్యుడైనటువంటి వారు. అంతేకాదు భగవంతుడైనటువంటి, వేదాచార్యుడైనటువంటి. ఈ రెండు విశేషణములు. విభాగం చ అనయోహ దర్శయిష్యామ. వాటి యొక్క విభాగము అంటే జ్ఞానము కర్మ వీటి యొక్క విభాగాన్ని కూడా దర్శయిష్యామ అంటే చూడబోతున్నాము, అంటే ముందు ముందు వివరించబోతున్నారు అని చెప్తూ తృతీయ మంత్రానికి అవతారిక. అవతారిక అంటే చిన్న సంక్షిప్త ఉపోద్ఘాతం. రెండో మంత్రానికి మూడో మంత్రానికి ఒక చిన్న లింక్ అనమాట. ఏంటి అనేది అక్కడ అథ ఇదానీం అవిద్వన్నిందార్థ అయం మంత్ర ఆరభ్యతే. మూడో మంత్రంలో ఏం చెప్పబోతున్నారు అనేది అవతారికలో చెప్పారు. ఏం చెప్పబోతున్నారంటే అవిద్వన్నిందార్థ అయం మంత్ర ఆరభ్యతే. ఈ మంత్రం, అయం అంటే ఈ మంత్రము, ఆరభ్యతే ప్రారంభించబడుతోంది. దేనికోసం? అవిద్వన్, విద్వాంసుడు కానటువంటి వాడు అవిద్వాంసుడు. విద్వన్ విద్వాంసుడు, అవిద్వన్ అవిద్వాంసుడు. ఆ అవిద్వాంసుల యొక్క నిందార్థము. విద్వాంసుడు ఎవరు? ఆత్మజ్ఞానము యందు నిష్ట కలిగినటువంటి వాడు విద్వాంసుడు. అది లేనటువంటి వాడు అవిద్వాంసుడు. ఆ అవిద్వాంసులని నిందించటము. అక్కడ వ్యక్తిని నిందించటం కాదు, అవిద్యని నిందించటం అని గ్రహించాలి. అవిద్య అంటే అజ్ఞానం. అజ్ఞానంతో ఏమవుతుంది? అవిద్యాజనిత కామ. అవిద్య ఉండటంతో ఏమవుతుంది? కామన పుడుతుంది. ఇది కావాలి, ఇదం మే స్యాత్, లేదా అహం మమ, నేను నాది. ఇవన్నీ దేనితో వస్తున్నాయి? అవిద్యతోటి. అవిద్యతోటి వచ్చినటువంటి కామనతోటి ఏం జరుగుతుంది? కర్మకి ప్రేరణ వస్తుంది. ఎప్పుడైతే ఇది నాకు కావాలి అనుకుంటామో దానికి ఇది చెయ్యాలి అని మొదలవుతుంది. ఊరికే కూర్చొని ఇస్తుందా? సో ఆ నింద అన్నమాట. అటువంటి అవిద్యలో ఉన్నటువంటి వాళ్ళని నిందించటము అంటే అక్కడ దోషం ఏంటి అని చెప్పడం. అక్కడ ఆ మార్గంలో రెండు రకాలైనటువంటి బోధలు ఉంటాయి. రోచక బోధ, భయానక బోధ. రోచక బోధ అంటే లడ్డూ తినిపించినట్టు. నాయన అది పెద్దగా ఎక్కువగా వివరించక్కర్లే. అందులో ఒకసారి రుచి తెలిస్తే దాని పట్ల సహజంగానే ఆసక్తి వచ్చేస్తుంది. ఈ మార్గంలో వెళ్తే నీకు ఒక మంచి ముందు ఉదాహరణకి యజ్ఞయాగాదులు చేస్తే స్వర్గం లభిస్తుంది. స్వర్గం లభిస్తే అక్కడ స్వర్గంలో భోగాలు ఉంటాయి. నువ్వు మనసులో అనుకున్న కోరిక అనుకోకముందే నెరవేరిపోతుంది. అది ఎలా సాధ్యమో తెలియదు. మనసులో కోరిక అనుకోకుండానే అది అక్కడ రెడీగా ఉంటుంది స్వర్గంలో. అది విశిష్టత. ఇలా చెప్పి స్వర్గం యందు ఆసక్తి కలిగించితే అప్పుడు వీడు విహిత కర్మల్ని ఆచరిస్తాడు. ఇది రోచక బోధ. అంటే అక్కడ ఒక మంచి ఇలాంటిది ఒకటి ఉంది, దాని యందు ఇది ఒకటి ఉంది. పిల్లాడికి చెప్తారు, నువ్వు ఇది తింటే సినిమాకి తీసుకెళ్తారు. ఇది రోచక బోధ. అంటే ఆ సినిమా మీద వాడికి ఇంట్రెస్ట్. ఇక్కడ అప్పటిదాకా తినను ఆడుకుంటా అంటాడు. సినిమాకి తీసుకెళ్తాను, పెట్టు అని వెంటనే తినేస్తాడు. అలా ప్రేరేపించడం. ఇంకొకటి భయానక బోధ. భయానక బోధ అంటే నువ్వు తినకపోతే భూచోడు చెతుకుపోతాడు. భయంతో తింటాడు వాడు. వీడికి ఇది నచ్చింది, వాడికి అది నచ్చింది. వాడికి అలాగే చెప్పాలి, వీడికి ఇలాగే చెప్పాలి. సో అలా అవిద్యలో ఉండేటువంటి వాడికి, అరే బాబు ఏం వెళ్తున్నావురా ఆ మార్గంలో వెళ్తే ముళ్ళు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, అందులో వెళ్తే నీకు నష్టం జరుగుతుంది అని చెప్తే ఆ నష్టం గురించి కాస్త భయంకరంగా వర్ణించినప్పుడు అమ్మో ఇందులో వెళ్ళకూడదు అని చెప్పి కనీసం ఇటు మరలుతాడు. అందరూ కాదు, కొంతమందికి
నువ్వు ఈ మార్గంలో వెళ్ళొద్దు అని చెప్పొద్దు, ఈ మార్గం చెడ్డది లేకపోతే నష్టం ఉంటుంది అది చెప్పొద్దు. అసలు వేరే మార్గం ఉంది, అందులో వెళ్తే నువ్వు కంఫర్టబుల్గా వెళ్తావు అని చెప్తే చాలు, వాడు అందులో వెళ్ళిపోతా అంటాడు. ఉపనిషత్ శాంతి మంత్రం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.